సాధారణంగా రాజకీయాలంటే తరతరాలకు ఆస్తులను కూడబెట్టుకోవడం కోసం వచ్చే రాజకీయ నాయకులు చాలా మంది ఉంటారు. కానీ ప్రజల కోసం తన సొంత ఆస్తిని కూడా ఖర్చు చేసే రాజకీయ నాయకులు చాలా తక్కువ మంది ఉంటారు. అటువంటి రాజకీయ నాయకుల్లో పితాని బాలకృష్ణ గారు ఒకరని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులుగా ఉన్నటువంటి పితాని బాలకృష్ణ గారి గురించి తద్వారా రాష్ట్ర రాజకీయ పరిస్థితి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ చెప్పండి, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 2.5 సంవత్సరాల పాలన ఏంటి? ఈ రోజు రాష్ట్రంలో కూటమి పాలన అవలంబిస్తున్న తీరు, వారు పరిపాలిస్తున్న విధానం ఎలా ఉంది అంటే మీరేం చెప్తారు? అయితే మోసపూరిత హామీలు ఇచ్చి ఇవాళ కూటమి ప్రభుత్వం ఉమ్మడి బీజేపీ కానివ్వండి, తెలుగుదేశం, మరి జనసేన పార్టీలు మరి ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ ఏదో మేము ఉద్ధరించేస్తామని చెప్పేసి ఆ రోజున మాయమాటలు చెప్పి సూపర్ 6 అని ఇంటింటికి తిరిగి బాండ్లు ఇచ్చి అలాగే అలా మాయమాటలు చెప్పారు. ఇప్పుడు ప్రజలు ఏంటంటే ఆశాజీవులు కనుక ఏదో మాకు అదనంగా ఏదో వస్తుందన్న ఆశతో పాపం వాళ్ళు ప్రలోభపడ్డారని చెప్పేసి ఒక పక్కన అనుకుంటే ఉంటే ఓ పక్కనేమో ఈవీఎంలు మోసం చేసేయని ఒక పక్కనే చెప్పుకుంటూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా మరి ప్రభుత్వం వాళ్ళు ఏర్పాటు చేశారు కనుక వాళ్ళు ఇచ్చిన హామీలు సూపర్ 6 హామీలు అమలు చేయవలసిన బాధ్యత కూటమి ప్రభుత్వం ఉంది. ఎక్కడ కూడా ఏ ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో హామీ చేసిన దాఖలాలు లేవు. ఏదో అరకొరగా కొద్దిగా చేయటం అన్ని చేసేసామటం. ఇప్పుడు సూపర్ 6 అన్ని హామీలు అమలైపోయినాయి. అప్పులు చేశారన్నారు. అంతకన్నా ఎక్కువ అప్పులు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ అప్పులు చేసేసారు. ఈ అప్పులు చేసిందంతా ఎక్కడ పెట్టారో ఏం తెలియట్లేదు. మరి అమరావతి అని చెప్పేసి అమరావతి గతంలో ఒకసారి మోసపోయాం. హైదరాబాద్ని పూర్తి స్థాయిలో డెవలప్ చేసి ఇలా తెలంగాణ వాళ్ళకి అప్పచెప్పారు. ఈవేళ ఇప్పుడు కూడా అదే తప్పు. ఇవాళ చంద్రబాబు నాయుడు మరి లక్షల కోట్లు తీసుకొచ్చి అక్కడ పెట్టేసి ఇప్పుడు ఇలా 1,00,000 కోట్లు తీసుకొచ్చి పెట్టారంటే అందులో వాళ్ళు పెట్టేది 40,000 కోట్లు ఎంతో వాళ్ళు పెడుతున్నారు. మిగిలిన 60,000 కోట్లు సహా చేస్తున్నారు. వీళ్ళంతా కలిపి మూకుమ్మడిగా దీన్ని దోసుకుంటున్నారో తెలియదు. మరి లేకపోతే తండ్రి కొడుకులు ఇద్దరు దోసుకుంటున్నారో లేకపోతే వీళ్ళు ముగ్గురు దోసుకున్నారో తెలియదు. కానీ మొత్తం మీద దోపిడీ కార్యక్రమం నడుతూ ఉంది. ఇందులో ఎక్కడ కూడా పారదర్శకత లేదు. ఏ ఉద్యోగాల్లో కానీ ఇంకో దాంట్లో పారదర్శకత లేదు. ఎక్కడ కూడా ఏ ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో వీళ్ళు అమలు చేయలేదు. బీసీలకి 50 సంవత్సరాలకి మరి పెన్షన్ అన్నారు. అలాగే అమ్మఒడి కానీ మరి ఆరోగ్యశ్రీ కానివ్వండి, మరి ఏది కూడా ఒక్కటి కూడా వాళ్ళు ఎవరికి కూడా ఏ విధంగానూ కూడా ఇవాళ చేశారు. చక్కగా మరి సగ్గుడిపోలు పాపం కార్లు వెళ్ళి వాళ్ళ వ్యాన్లు వెళ్ళి చక్కగా ఎళ్ళగాడి ఇచ్చే పరిస్థితి ఉండేది. ఇప్పుడు క్యూ కట్టి లైన్లో వాళ్ళు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ రేషన్ డిపో రేషన్ తీసుకునే వాళ్ళు కూడా ఇవాళ ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా ఇంటి కట్టుకొచ్చి ఇచ్చేవాడు అని ఇవాళ ప్రజల్ని లెంపలేసుకుంటున్నారు. ఇవాళ వాళ్ళు చేసిన చిన్న తప్పిదం, ఆ తప్పిదం వల్ల ఈవేళ అందరూ కూడా చాలా మనోవేదనలో ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు ప్రజలందరూ కూడా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ఎలక్షన్ వస్తాయి, ఇప్పుడు వేద్దామని ప్రతి ఒక్కటి కూడా 100% ఏదన్నా చిన్నది ఏదన్నా ఒకటారైనా మిస్ అయిందేమో తప్పుతామో నాకు తెలుసుంటే ఆయన ఇచ్చిందంతా కూడా మ్యానిటేటరీ. ఏదైతే మనకి ఆయన నవరత్నాల హామీల్లో ఆ రోజు నేను గడప తిరిగినప్పుడు 9 నవరత్నాల కోసం నేను అప్పుడు తిరిగినప్పుడు ఇంటింటికి ఏదైతే తిరిగి చేశానో అవన్నీ 100% టేబుల్ ఆయన ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో అది రోజు పొద్దున్నే మనం క్యాలెండర్ ఎలా చూసుకుంటాం అలాగా అది హామీలు క్యాలెండర్ అంతా కూడా ఎదురకుండా పెట్టి ఏ నెలలో ఏది చేయాలి అనేది ప్రతి ఒక్కటి కూడా ఒక మాటలో చెప్పాలంటే కరోనా వచ్చిన 2 సంవత్సరాలు ప్రభుత్వం ఎంతో ఇదిలో ఉంటే ప్రజలందరికీ కూడా ఆ రోజున కరోనాలో జగన్మోహన్ రెడ్డి గారు కనుక ప్రజలు బట్టకట్టారు. కానీ ఇదే కూటమి ప్రభుత్వం అయితే చాలామంది చచ్చిపోతారు. వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఆర్థికంగా ఆదుకుని అలాగే ఇంజక్షన్లు కానివ్వండి, బ్లీచింగ్లు కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా ఎంతో చక్కగా చేసి మానవ ప్రాణాలన్నీ కూడా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కరోనాలో కాపాడడం జరిగింది. 3 సంవత్సరాలు ఉన్న 3 సంవత్సరాల్లోనే ఆయనకు శక్తికి మించి ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేసిన నాయకుడు. మొత్తం మన ఆంధ్రప్రదేశ్లో కాదు భారతదేశంలో మొత్తానికి ఎంటైర్ భారతదేశంలోనే గొప్పగా పరిపాలన చేసిన ముఖ్యమంత్రి ఇవాళ అదే ప్రజల్లో ఉంది. బడుగు బలహీన వర్గాల్లో ఆయన పూర్తిగా ఈవేళ ఆయన అందరి గుండెల్లోని నిండుగా ఉన్నారు. ఇవాళ ఆయన కోసం నేను నిరంతరం కూడా ఆయన పార్టీ మరి వైఎస్ఆర్ పార్టీ ఏదైతే ఉందో పార్టీని మరి ముందుకు తీసుకెళ్ళడం కోసం మరి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడం కోసం నేను నిరంతరం కూడా పార్టీ కోసం కష్టపడతానండి. పోలీస్ శాఖలో మీరు ఎటువంటి అవినీతి మరకలు లేకుండా పదవి విరమణ చేసి ప్రజలకి సేవ చేయాలనే రాజకీయాల్లోకి వచ్చారు. కొన్ని కారణాల వల్ల 2019లో జనసేన పార్టీ నుంచి మొట్టమొదటి సీటు పొందిన వ్యక్తి కూడా మీరే. అటువంటిది రెండోసారి పవన్ కళ్యాణ్ గారు మీకు ఎందుకు అవకాశం ఇవ్వలేదు? పవన్ కళ్యాణ్ గారిని చూశారు, జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు. మీరు ఇద్దరి మధ్య వ్యత్యాసం ఏంటి? ఎవరైతే మీకు ప్రజలకి కూడా మంచి జరుగుతుందని మీరు భావిస్తున్నారు? దీని గురించి క్లుప్తంగా మీరేం చెప్తారు? ఏమంటే పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి నక్కకే నాగలోకానికి ఎంత దూరం ఉందో అంత దూరం ఉంది. ఆయన కాలు గోటుకు కూడా సరిపోడు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం ఉన్న ఆయన,
మంచి మనిషి, ఏదన్నా మాట ఇచ్చాడంటే మాట తప్పడం. 2015 మధ్యలో నేను వైఎస్ఆర్ పార్టీలో ఆ రోజున నన్ను ఉద్యోగం వదిలేసుకుని నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసమే నేను రాజకీయాల్లో రావడం జరిగింది. అసలు నాకు రాజకీయాలు అంటే ఇష్టత లేదు మొదట, కానీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం నేను రాజకీయాల్లోకి వచ్చాను. పార్టీలో నన్ను ఉద్యోగం వదులుకొని 9 సంవత్సరాల చిల్లర ఉద్యోగం వదులుకొని రావడం, నన్ను ముమ్మడివరం నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ చేయటం, పార్టీని నవరత్నాలు గడప గడప కార్యక్రమంలో నేను ఎంతో కష్టపడి పనిచేయడం, దాని వల్ల కొన్ని క్యాస్టిక్ విషయంలో నాకు రాజకీయాల్లో కొత్త అవడం వల్ల కొంచెం క్యాస్టిక్ విషయంలో నన్ను టికెట్ నాకు ఇవ్వడానికి అవకాశం కుదరలేదు. అయినప్పటికీ కూడా ఆయన ఒంగోలు పిలుచుకుని పాదయాత్ర అయిన తర్వాత సాయంత్రం కూర్చోబెట్టి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారి ద్వారా నన్ను రప్పించి అక్కడ పిలిచి నాకు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి చెప్పడం, నాకు ఆ ఎమ్మెల్సీ అంటే ఏంటో కూడా నాకు పెద్ద అంటే రాజకీయాల్లో డిపార్ట్మెంట్ నుంచి రావడం, ఆ ఎమ్మెల్సీకి ఉన్న ఇదేంటనేది మంచి చెడ్డ కొంత వెనకాల కథ, నాకు గాడ్ ఫాదర్ లాంటి వాళ్ళు నాకు ఎవరు లేకపోవటం, పైగా ఉంటారు కదా పక్కన కొంతమంది అలా కాదు ఇలా కాదని చెప్పేవాళ్ళు జనాలు, అలాంటిది కొంచెం అనుభవ రాహిత్యం, ఒక రకంగా చెప్పాలంటే అనుభవ రాహిత్యం వల్ల నేను ఆ రోజున నేను పోటీ చేయాలని, ఈ రోజు కూడా నాకు పోటీ చేయాలనే ఆశ ఈ రోజుకి ఉంది. ఎందుకంటే పోటీ చేసి గెలవాలని ఒక సంకల్పంతో నేను ఉద్యోగం వదులుకొని వచ్చాను కనుక ఇప్పటికి కూడా ఆశ ఉంది. ఏదైనప్పటికీ కూడా నేను ఆ రోజున నేను జగన్మోహన్ రెడ్డి గారిని వదులుకొని వెళ్ళిపోవడం అనేది చాలా దురదృష్టకరం. మరి వెళ్ళిన తర్వాత 2019లో మొట్టమొదటి సీటు ఇచ్చానని చెప్పేసి ప్రగల్భాలు కలిపి ఎవరో పవన్ కళ్యాణ్ గారు, మరి మా నాన్నగారు మీరు ఇద్దరు ఒకటే డిపార్ట్మెంట్ మన పోలీసు బ్లడ్ అని చెప్పేసి గొప్పగా హైదరాబాద్లో నన్ను జాయిన్ చేసిన రోజున క్యాండిడేట్గా అనౌన్స్ చేసిన రోజున చాలా గొప్పలో, అంటే మామూలు గొప్పలు కాదు, బోర్డు గొప్పలు చెప్పాడు. ధర్మిల మరి 2019లో మరి టికెట్ మొట్టమొదటి సీట్ ఇస్తే ఓడిపోయాను. 33,334 ఓట్లు వచ్చినాయి. దాని దురదృష్టం ఓడిపోయిన ఆ పార్టీ కోసం 5 సంవత్సరాలు నిరంతరం కష్టపడి పనిచేశాను. నన్ను మధ్యలో ఈ బీసీ సభల్లో వాటిల్లో కేకేసి పితాని గారిని కేబినెట్ మంత్రిగా చూడాలి అది ఇది అని చెప్పేసి పెద్ద పెద్ద కబుర్లు చెప్పి మరి ఆయన చెప్పడం జరిగింది. మరి ఆఖరికి వచ్చినప్పటికి 2019లో టికెట్లు అమ్మేసుకుని తెలుగుదేశం వాళ్ళు ఎవడికి చెప్తే ఆడికి టికెట్లు ఇచ్చి నాకు టికెట్ లేకుండా చేశాడు గొప్ప మహనీయుడు. ఇంకా అతని కోసం ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. నాయుడు గారు మీరు అడిగారు కనుక చెప్తున్నాను, అసలు రాజకీయాలకు పనికిరాని వ్యక్తి ఎవడన్నా ఉన్నాడంటే పవన్ కళ్యాణ్. రాజకీయాలకు పనికిరాడు అతను. ఎందుకంటే కార్యకర్తని ఎలా చూసుకోవాలో తెలీదు, కష్టపడ్డ నాయకులను ఎలా చూసుకోవాలో తెలీదు, మరి వాళ్ళ కష్టానికి ప్రతిఫలం ఏంటనేది కూడా ఆయనకు తెలీదు, కష్టపడ్డవాడికి ఏం చేయాలనేది కూడా తెలీదు. అతని కుటుంబం కోసం, అతని సన్నిహితుల కోసం, అంటే అతను కూడా ఉన్న వాళ్ళు ఒకరిద్దరు ఉంటారు, 4 అయితే ఉంటారు, అలాగే కుటుంబంలో నాగబాబు గారు లాంటి వాళ్ళ కోసం వీళ్ళ కోసమే ఆయన ఆ పార్టీ పెట్టుకున్నాడు. కానీ దురదృష్టం ఏంటంటే పాపం 2024లో మరి ఇతను ముఖ్యమంత్రి అవుతాడని మాత్రం కాపు సోదరులు అందరూ కూడా చాలా గొప్పగా ఎదురు చూశారు. కనీసం 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఇస్తాడని చెప్పేసి ఆశించారు. కానీ వాళ్ళు ఇవ్వకపోయారు కనుక మళ్ళీ ఇంకా ఈయన మరి అంటే ప్యాకేజీలు తీసుకున్నాడని చెప్పేసి మా పార్టీలో కూడా దాని మీద నిరంతరం కూడా చర్చ జరిగేది అప్పట్లోనే. ఎందుకంటే ఇతను ప్యాకేజీలకి అమ్ముడైపోయాడు, 3,000 కోట్లకి ఎంతకో ఇతను ప్యాకేజీలకు అమ్ముడైపోయాడు అని చెప్పేసి కార్యకర్తలు అక్కడ నాయకులు మాతో పాటు ఉంటారు కదా, నాతో పాటు కష్టపడ్డ సోదరులు అందరూ ఉంటారు కదా, నాగా ఇన్ఛార్జీలుగా పనిచేసిన వాళ్ళు అందరూ అనుకోవడం, అది దాన్ని వినడం తప్ప అది 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 ఏం చేశాడో అతని విజ్ఞతకి వదిలేద్దాం దాన్ని. అతను ఏంటనేది అతనికే తెలియదు తప్ప బయటోడికి తెలియదు. కుటుంబ పాలనగా కుటుంబాలకి వాళ్ళ అన్నయ్య గారికి కూడా ఇప్పుడు క్యాబినెట్ ఇచ్చాడు. ఆడవాళ్ళ లింగమనేని రమేష్ ఆడు పెద్ద ఎదవల్లో నెంబర్ 1 ఎదవ ఆఫీస్ అయ్యి అతనిదే. అప్పుడు 19 మంది ఎమ్మెల్యేలు ఇతను తీసుకుంటే ఆ 19 మందిలో కూడా అతనే సెలెక్ట్ చేశాడు. తెలుగుదేశం నుంచి తీసుకొచ్చి జనసేనలు ఇచ్చుకున్నాడు. ఈ జనసేనలో కష్టపడ్డవాడు అందరూ కూడా ఎవరికాడే అలాగే లబోదీపమంట ఏడుస్తూ వాళ్ళ కష్టాలు వాళ్ళ కన్నీళ్లుగా మిగిలిపోయినాయి తప్ప ఎవరికి కూడా ఏ విధంగా కూడా న్యాయం చేయలేదు. అలాంటిది నేను ప్రశ్నిస్తానున్న నాయకుడు ఎక్కడ కూడా ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత గవర్నమెంట్ వచ్చాక ఆయన స్వలాభం చూసుకున్నాడు తప్ప ఎక్కడ ప్రశ్నించడం లేదు. అలాగే ఆయన సామాజిక వర్గాన్ని కూడా 5% రిజర్వేషన్ కోసం అని చెప్పేసి ముద్రగడ పద్మనాభం గారు వాళ్ళు ఎంతో పాటు పడితే మరి వాళ్ళ కుటుంబాల్లో గొడవలు పెట్టేశాడు. రకరకాల సినిమాలన్నీ చేశాడు పవన్ కళ్యాణ్ గారు. ఏదైనప్పటికీ కూడా ఆయన ఎవరికి కూడా ఏ విధమైన సాయం కూడా ఆయన చేయలేదు. ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నాడు, కనీసం వాళ్ళు కమ్యూనిటీ కోసం కూడా అతను ఎక్కడ కూడా మాట్లాడింది లేదు, ఎక్కడైనా అలాగే రిజర్వేషన్ కోసం మాట్లాడింది లేదు. ఎవరికి కూడా ఏ విధంగానూ కూడా ఏ ఒక్కడికి కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ వల్ల వాళ్ళ పార్టీలో ఎవరికి న్యాయం జరగలేదు. లోబోదిబ్బోమని ఏడుస్తూ ఉన్నారు. ఎందుకంటే తెలిసిన వాళ్ళు ఉంటారు కనుక ఆ పార్టీలో పనిచేశాను కనుక 5 సంవత్సరాలు. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఎక్కడా కూడా వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నా కూడా వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర కూడా ఇలా తెలుగుదేశం వాళ్ళ ఆజమాయిషీ అని పడుతుంది తప్ప జనసేనలు ఎక్కడా కూడా లేదు. అయినా ఏదన్నా ఒకవేళ ఇది చెప్తే వీళ్ళు జనసేన కార్యకర్తలనే మందలింటారు తప్ప
ఎక్కడా కూడా తెలుగుదేశం వాళ్ళ మీద ఎక్కడన్నా మీరు ఎందుకు ఎలా చేశారనే మాట మాట్లాడే దమ్ము ధైర్యం కూడా ఈయనకి లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకున్నానని చెప్తున్నాడు ఈయన పబ్లిక్ మీటింగ్లో. ఇంకా ఆయన ఇంకా రేపొద్దున లోకేషన్ కూడా అవసరమైతే ఈయన్ని తీసుకెళ్ళి ఆయన సీఎం సీట్లో కూర్చోబెట్టే పరిస్థితి. ఇవాళ అందరూ కూడా చాలా బాధపడతా ఉన్నారు. ఇవాళ కాపుల్లో కూడా చాలామంది రేపు రాబోయే రోజుల్లో 2029 ఎలక్షన్లో ఖచ్చితంగా ఇతను గతంలో చేసినట్టుగా కాపు సోదరులు కూడా ఇతనికి ఓటేరు. ఖచ్చితంగా కాపు సోదరులు కూడా మరి వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఇవాళ బలపరచడానికి వారు కూడా సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దీని పర్యవేశాన్ని ఖచ్చితంగా అనుభవిస్తాడు. మరి ఆ రోజున పెద్ద పెద్ద సభల్లో గొంతు చేసుకుని నోరు గంతుగా పీకేసుకుని 30,000 మంది మహిళలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారు మాయమైపోయారు, 30,000 మంది మహిళలు ఏమైపోయారు, అదృశ్యం అయిపోయారు అని చెప్పేసి పెద్దగా గొంతు అరుచుకుంటా చెప్పేవాడే. తాడేపల్లిగూడ సభలో కానీ ఎక్కువ చోట కానీ 10 చోట వెళ్ళేవాడిని, సభలకు వెళ్ళేవాడిని కనుక. మరి గవర్నమెంట్ వచ్చింది కదా, ఈ 30,000 మంది ఈ మహిళలందరూ ఏమైపోయారు, మరి నువ్వు ఏం చేసావు, ఏం ఉద్ధరించారు మీరిద్దరు? చంద్రబాబు నాయుడు నువ్వు మీరంతా కూటమి ప్రభుత్వంలో ఉండి మీరు ఏం ఉద్ధరించారు? ఇప్పుడు దాకా ఏమైపోయారు ఈ మహిళలను? మరి ఎంక్వైరీ వేయాలి కదా, సిబిఐ ఎంక్వైరీ చేసి మహిళలందరూ ఏమైపోయారు అడగాలి కదా. ఎవరిని అడిగారు మీరు? అంటే నువ్వేంటంటే పబ్బం గడుపుకోవడానికి, నువ్వు అధికారంలో రావడానికి ఎన్ని మాయమాటలు చెప్పావని ప్రజలందరూ గమనిస్తున్నారు కదా. ప్రతి ఒక్కళ్ళు కూడాను ఎక్కడ కూడా ఒక చట్టబద్ధంగా కానీ ఒక న్యాయబద్ధంగా కానీ ఎక్కడా పరిపాలన జరగట్లేదే. అంతా కూడా ఏదో రెడ్ బుక్ పరిపాలన అంటున్నారు. మీరు ఏది నాడితే అదే రేపు పొద్దున్న కాస్తుంది. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మీరు ఇప్పుడు కొబ్బరి మొక్క పాతే కొబ్బరి మొక్క, జామ మొక్క పాతే జామకాయ కాస్తాయి. అలాగే మీరు వేసిన మొక్కలు రేపు పొద్దున్న కాస్తాయి. ఆ కాపే రేపు పొద్దున్న మీకు మా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అదే జరుగుతుంది. ఖచ్చితంగా మీరు ఇక్కడి నుంచైనా మరి ఒళ్ళు దగ్గరెట్టుకుని మరి పరిపాలన చేయాలి. కక్ష సాధింపు చర్యలు అనేది చేయటం మానుకోవాలని చెప్పేసి నేను చెప్తా ఉన్నానండి. సాధారణంగా రాజకీయ నాయకులు అంటే చాలా గర్వంతో అందుబాటులో కూడా ఉండలేని పరిస్థితి. అసలు ఏదో హాయ్ అంటే హాయ్ అంతవరకే. కానీ మీరు మాత్రం ఒక పోలీస్ శాఖ నుంచి వచ్చి ఈరోజు ఇలాంటి ఒక మంచి రాజకీయ నాయకుడు రాజకీయాల్లో మంచి ఉన్నత పదవిలో ఉంటే ఖచ్చితంగా ఆ ప్రజలందరూ కూడా మంచి జరుగుతుందని మీ యొక్క వర్గం కానీ మిమ్మల్ని ఆదరించే ప్రజలు కానీ కోరుకుంటున్నారు. 29లో పితాని బాలకృష్ణ గారిని మంచి హోదాలో చూసే అవకాశం ఉంది. తప్పకుండానండి. జగన్మోహన్ రెడ్డి గారు 100% నాకు న్యాయం చేస్తాడనేది నేను నమ్ముతా ఉన్నాను. ఆయన ఏం చేసినా చేయకపోయినా నాకు జగన్మోహన్ రెడ్డి గారు నాకు దేవుడు. ఇంకెందుకంటే నేను గతంలో చేసిన తప్పుకే నేను ఇవాళ బాధపడతా ఉన్నాను. ఆయన నన్ను జాయిన్ చేసుకున్నప్పుడు కూడా నేను మళ్ళీ 2024లో జాయిన్ అయ్యేటప్పుడు కూడా ఆయన ఎంతో బాధపడ్డారు. అన్న నువ్వు అలాగుంటే నేను ఎక్కడో చూడాలనుకున్నాను అన్న, సరే వచ్చేసావు కదా నాకు ఇప్పటికి హ్యాపీ అని చెప్పేసి చెప్పడం నాకు ఎంతో బాధ కలిగింది. ఆ రోజున ఆయన చాలా ఆనందంగా నన్ను మళ్ళీ హక్కును చేర్చుకుని నేను ఒకవేళ నా వల్ల ఏదైనా తప్పులు ఉన్నప్పటికీ కూడా ఆయన క్షమించి నేను ఎక్కడన్నా ఒకవేళ పొరపాట్లు మాట్లాడి ఉన్నప్పటికీ కూడా ఆయన నన్ను క్షమించి మళ్ళీ నన్ను దగ్గర తీసుకుని గుండెలకు అద్దుకుని నన్ను ఎంతో ఆప్యాయతగా ఆలింగనం చేసుకుని నన్ను మళ్ళీ నాకు ఆ కండువ కప్పి నన్ను జాయిన్ చేసుకోవడం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ 2.5 సంవత్సరాలు నేను పార్టీ కోసం అంకిత భావంతో పనిచేస్తున్నాను. రేపు రాబోయే రోజులు కూడా పనిచేస్తాను. తప్పకుండా నాకు ఆయన ఏం చేసినప్పటికీ కూడా ఆయన నాకు ఏది చేస్తే ఆయన ఏమి ఇస్తే అదే నాకు శిరోధార్యం. ఆయన చెప్పిన మాట 100కి 100 పాళ్ళు విని ఆయన ఏది చెప్తే ఏ బాధ్యత చెప్తే ఆ బాధ్యతకు పూర్తిగా న్యాయం చేసి ప్రజల్లో మన్ననలు పొందుతాను. ఎందుకంటే నేను సంపాదన కోసమనో లేకపోతే దోచుకోవడం కోసమో నేను రాజకీయాల్లో రాలేదు. ప్రజలకు ఏదో సేవ చేయాలనే సంకల్పంతో వచ్చాను. ఖచ్చితంగా ఈ పార్టీకి తలమానికంగా వన్నె తెచ్చేలా ఉంటాను తప్ప ఎక్కడ కూడా చెడ్డ తీసుకురాను. ఆయన ఏ బాధ్యత చెప్పినా కూడా ఆ బాధ్యతకి ఆ పదవికి 100 రెట్లు దానికి రెట్టింపు గౌరవం తీసుకొచ్చేలాగే పనిచేస్తాను. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ప్రజలకి ఇప్పుడు అధికారం ఉన్నప్పుడు ప్రతి ఒక్కడో వస్తాడు, ప్రతి ఒక్కడో ఇది చేస్తాడు, ప్రతి ఎమ్మెల్యే చేస్తాడు, ప్రతి ఒక్కడు చేస్తాడు. అధికారం లేదు. ఇప్పుడు అంత క్రూషియల్ టైం, కార్యకర్తను కాపాడుకోవాల్సిన టైంలో ఈ టైంలో కార్యకర్త ఫోన్ చేస్తే మనం ఫోన్ ఎత్తకపోతే రేపొద్దున నాడు ఎవరు చెప్పుకుంటారు? అందుకనే నేను ఎప్పుడు కూడా ఏ అర్ధరాత్రి ఫోన్ వచ్చినా కూడా ఆ ఫోన్ లిఫ్ట్ చేయటం, ఆడికి చేతనైనంతగా ఆ ఫోన్ చేసిన వ్యక్తికి చేతనైన వరకు సాయం చేయటమే కాకుండా అతను ఒక్కసారి ఫోన్ చెప్తే మళ్ళీ నేను 10 సార్లు ఫోన్ చేసి నీ పని ఇంతవరకు చేశాను, ఇంతవరకు చెందాను, నువ్వేమీ ఇబ్బంది పడద్దు, నేను నీకు ఉన్నానని చెప్పేసి పూర్తి భరోసా అన్ని రకాలుగాను, ఇలా ఆర్థికంగా కానివ్వండి లేకపోతే ఇంకో రకంగా కానివ్వండి, నేను చేతనైన వరకు శక్తి మించి లేకుండా ఎన్నాళ్ళు కూడా పార్టీ పని చేసుకొచ్చాను. ఈ 12 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎక్కడా కూడా నేను ఎవరిని కూడా ఏ విధంగానూ కూడా ₹1 కూడా వాళ్ళ చేత ఖర్చు పెట్టించుకోకుండా పార్టీని ఆ రోజున వైఎస్ఆర్ పార్టీలైనా పార్టీని నేను ముందుకు తీసుకెళ్ళాను, ఈ జనసేనలో అయినా నేను ముందుకు తీసుకెళ్ళాను. ఇంకా నాకు వైఎస్ఆర్ పార్టీ ఇవాళ నా తల్లి పార్టీ. ఎందుకంటే ఆయన కోసం నేను రాజకీయాలు వచ్చాను కనుక మళ్ళీ ఆయన దగ్గరికి
నేను వెళ్ళిపోయాను కనుక నిజంగా నాకు ఎంతో సంతోషంగా, చాలా మనస్ఫూర్తిగా, నాకు చాలా ఆనందంగా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖం చూసి ఆయనతో ఒక మాట మాట్లాడితే చాలు ఒళ్ళు పరమశించిపోద్ది. చాలా ఆనందమైంది. నా తల్లి పోతే, నా తల్లి కాలం చేసుకున్నప్పుడు, నా తల్లి గారు కాలం చేసినప్పుడు ఫోన్ చేసి మాట్లాడాడు, పరామర్శించాడు అన్న. అలాగే మొన్న నా భార్యకి DBS సర్జరీ అయింది, యశోద హాస్పిటల్ హైదరాబాద్లో. సర్జరీ అయితే మళ్ళీ అన్నగారిని ఫోన్ చేసి 3 నిమిషాలు సుమారు అన్నగారు జగనన్న నాతో, నా వైఫ్తో, ఇద్దరితోని కూడా మాట్లాడడం జరిగింది. ఎంత గొప్ప ఆప్యాయత అంటే ఆ ఆప్యాయతలోనే మనకి బాధలన్నీ కూడా చాలా వరకు మర్చిపోతాం. ఆ గౌరవం, ఆ మర్యాద, ఆ విద్యత, పార్టీ అధ్యక్షుడు ఎలా ఉండాలనేది అది జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాలి. అది ఎక్కడ ఏ కోసాన్ని కూడా పవన్ కళ్యాణ్కి లేదు. ఎవరికైనా ఫోనే కాదు కదా, కనీసం మాట్లాడే ఎవడో అడిగి వెళ్ళే కార్యకర్తలు పడిగాపులుగా అడిగే తప్ప ఎవడో కూడా ఎవరికి అపాయింట్మెంట్లు లేవు. నాలాంటి వాళ్ళు కాదు, ఇంకా చాలా మంది బోడు మంది. నాకు ఒక్కడికే అపాయింట్మెంట్ ఇచ్చేది కాదు కదా, మిగిలిన వాళ్ళందరూ కూడా ఎంతో మంది నాయకుడిని కలవాలని కోరుకుంటారు. ఎక్కడ ఎవరికే కూడా ఎప్పుడు కోరుకుంటారు, కలిసిన దాఖలాలు లేవు. ఎవరితో మాట్లాడేతను జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు. కష్టం ఉందో అని తెలిసిన వెంటనే మరి నాగేశ్వర రెడ్డి గారి ద్వారా, KNR గారి ద్వారా విషయం తెలుసుకుంటారు. తెలుసుకుంటే వెంటనే ఆయన మళ్ళీ వెంటనే మరి జగనన్న మళ్ళీ ఫోన్ చేసి పరామర్శ చేయటం చాలా అద్భుతం. ఇప్పుడు ఇవాళ ఈ మధ్యకాలంలో జరిగిన కష్టాలు వచ్చిన వాళ్ళందరి దగ్గరికి కూడా, ఇలా రైతులు కానివ్వండి, రైతులు కార్యక్రమాలు కానివ్వండి, అలాగే మా కార్యకర్తల్లో ఈవేళ తప్పుడు కేసులు పెట్టి కేసుల్లో వేసిన ఈవేళ శ్రీకాకుళం ఆయన పేరు సిరిది అప్పలరాజు గారు కానివ్వండి, అలాగే మరి నెల్లూరు ఇక ఈవిడ కానివ్వండి, మొత్తం అందరి దగ్గరికి ఎవరైతే పార్టీలో కార్యకర్త కష్టపడుతున్నాడో, ఎవరినైతే తప్పుడు కేసులు పెట్టి ఇరికించే కార్యక్రమం చేశారు, వీళ్ళంతా కూడా ఇరికించి కేసులు ఇరికించారు, వాళ్ళందరినీ పరామర్శించడం, అధ్యక్షుడిగా ఆయన ఎంతో గొప్పగా మరి వెళ్ళి అందరినీ పరామర్శించడం చాలా సంతోషంగా ఉంది. రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు 100% ప్రజలందరూ కూడా, బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి, ఆ మహానుభావుడిని మనం పోగొట్టుకుని ఇలా బాధపడుతున్నామని చెప్పేసి ఎంతో బాధపడతా ఉన్నారు. అలాగే నేను ఈ పార్టీని వదిలిపెట్టి వెళ్ళి నేను కూడా చాలా తప్పు చేశానని చెప్పేసి నేను బాధపడి ఇవాళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి రావడం, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఆప్యాయతగా నన్ను ఆదరించి మాట్లాడటం కానీ ఇంకోటి కానివ్వండి, నాకు మళ్ళీ CEC మెంబర్గా నాకు మరి పదవినిచ్చారు. అలాగే దానికి తగ్గట్టుగానే నేను పార్టీ ఏది పిలిపించినా ఆ పార్టీకి అంకిత భావంతో పనిచేయటమే కాకుండా రేపు రాబోయే రోజుల్లో ఆయన ఏ బాధ్యత ఇచ్చినా సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఏ బాధ్యత ఇచ్చినా ఎక్కడి నుంచి పోటీ చేయమన్నా అక్కడి నుంచి పోటీ చేయటమే కాదు, అలాగే ఒకవేళ ఆయన ఏది చేసినా, ఆయన ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా, ఏదైనప్పటికీ కూడా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకే ఇవాళ నేను పనిచేస్తాను. ఆయన ఇచ్చిన ఆదేశాలు ఏదైతే నాకు బాధ్యత చెప్తారో ఆ బాధ్యతనే శిరసా వహిస్తూ పూర్తిగా పార్టీకి న్యాయం చేస్తానని చెప్పి, అంకిత భావంతో న్యాయం చేస్తానని చెప్పేసి ఈ మీడియా పూర్వకంగా జగనన్నకి మాటిస్తూ, కార్యకర్తలందరికీ మాటిస్తూ, ఇంకా మరింత మరి కార్యకర్తలకి ఇంకా దగ్గరగా అందుబాటులో ఉండి మాకంటూ ఒక అవకాశం వస్తే భగవంతుడి వల్ల ప్రతి ఒక్క కార్యకర్తకి నేను పూర్తిగా అందుబాటులో ఉండి వాళ్ళకి న్యాయం చేస్తానని చెప్పేసి ఈ మీడియా పూర్వకంగా మీకు తెలుస్తుంది. ఫైనల్గా చెప్పండి సార్, మీ పార్టీని ఉద్దేశించి టీడీపీ, కూటమి ప్రభుత్వం కానీ, బీజేపీ, జనసేన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే గొడ్డల పార్టీ, చెల్లిని మోసం చేసిన పార్టీ అంటూ కూడా విమర్శలు చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వ నాయకులకి మీరేం చెప్తారు? గొడ్ల పార్టీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు సిగ్గు ఉండాలి అప్పుడు అతను చెప్పడానికి. ఎందుకంటే పిల్లనిచ్చిన మాంగాన్ని వెన్నుపోటు పొడిచి, మరి అతను ఆ వయసులో ముసలి వయసులో ఉన్న ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచేసి పార్టీని లాక్కుని అక్కడ హైదరాబాద్ హోటల్లో పెట్టేసి ఎమ్మెల్యేలందరూ దాచేసుకుని చెప్పులు దాంట్లో వేయించి విగ్రహాలకి ఒక రకంగా కాకుండా మళ్ళీ బోళ్ళంత చిత్రహింసలు పెట్టాడు మాంగారిని. ఇది గొడ్డల పార్టీ అని చెప్పేసి అన్నారు కదా, వాళ్ళదే ఈవేళ వెన్నుపోటు, మాంగారిని వెన్నుపోటు చేసిన ఘనత కానివ్వండి, ఇలా బూడిద పార్టీ కానివ్వండి, అలాగే మోసపూరితమైన పార్టీ కానివ్వండి, ఏదన్నా ఆస్వాదించాలంటే అది కూటమి నాయకులకి, అలాగే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి అది సొల్లుతో తప్ప గొడ్డల పార్టీ అనేది అది తప్పు. వాళ్ళు ఏంటంటే ఏదోటి అనాలి కనుక కావాలని చెప్పేసి అంటున్నారు తప్ప ఎక్కడ కూడా ఆధారం లేని మాటలు మాట్లాడితే ప్రజలు నమ్మరు. నీకు చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తా ఉన్నానండి, చంద్రబాబు నాయుడు గారు మీరు మామగారిని ఎన్నిపోటు పొడిచారు, పార్టీని లాగేసుకున్నారు, జగమెరిగిన సత్యం. గొడ్ల పార్టీ అంటారు మీకు ఎక్కడా కూడా ఆధారం లేవు. ఏదో ఆధారం లేని మాటలు, ఏదో బురద తెల్లడం కోసం మీరు మాట్లాడే మాటలు ప్రజలు విశ్వసించరు. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మీకు బుద్ధి చెప్తారు. ఏదన్నా వెన్నుపోటు పొడిచారంటే ప్రజలకు వెన్నుపోటు పొడిచారు, మీరు మీ మామగారికి వెన్నుపోటు పడడం లేదు, ప్రజలందరికీ కూడా మోసపూరిత హామీలు ఇచ్చి, ఏదో ఇంటింటికి తిరిగి బాండ్లు ఇచ్చి, ఈ బాండ్లు ఇవ్వడం మోసపూరితం. ఎక్కడ ఏ బాండ్కి మీరు ఏ సమాధానం చెప్పారండి ఈరోజు?
ఆరోగ్యశ్రీ ఇచ్చారా? ఏమి ఇచ్చారు చెప్పండి. ఏ ఒక్కటి కూడా మీరు ఎలా బీసీలకి మరి 50 సంవత్సరాలకి పెన్షన్ ఉన్నారు ఎవరికైనా ఇచ్చారా? ఏ ఒక్కటి కూడా మీరు ఇచ్చిన హామీలు ఏది అమలు చేయలేదు. అలాగని ప్రశ్నిస్తానన్నా పవన్ కళ్యాణ్ గారు కూడా కిమ్ అనకుండా ప్రశాంతంగా ఆయన హాయిగా ఉన్నాడు. వాళ్ళ అన్నయ్య గారికి ఏదో పదవి ఇచ్చారు, ఎమ్మెల్సీ ఇచ్చారు, మళ్ళీ దానికి మళ్ళీ క్యాబినెట్ మంత్రి హోదా. అంటే మీ స్వలాభం తప్ప ఎక్కడ కూడా బయటికి ఇది లేదు. ఈ మీ అబ్బాయి లోకేష్ గారు చూస్తూ ఉంటే మీ అబ్బాయి లోకేష్ గారు చిత్రాలు విన్యాసాలు చేస్తూ ఉన్నాడు. ఈ డిఎస్సీలు జరిగిన అవినీతిని అది మర్చిపోవడం కాకుండా దాన్ని పక్కదారి పడిచిన కొత్త డిఎస్సీ అని చెప్పేసి కొత్త రాగాలు బండుతున్నారు. తప్పు మంచిదే, కానీ ఈ డిఎస్సీలు అయినా సరే అవినీతికి తావు లేకుండా మీరు విద్యతతో మరి సక్రంగా ఆ తీసే ఉద్యోగాలను తీయాలని చెప్పేసి మేము కోరుతానున్నాం. ఎందుకంటే ముందు దానికి మీరు ప్రస్తుతంగా దానికి సంజేసి చెప్పాలి. దానికి మీరు ఖచ్చితంగా వాలంటరీగా మీరు రిజైన్ చేసేసి సిబిఐ ఎంక్వైరీ చేయండి. సిబిఐ ఎంక్వైరీ చేసేసి ఆ మంత్రి పదవి ఎవరికొకరికి ఇచ్చి వాళ్ళ ద్వారా డిఎస్సి కొత్త డిఎస్సి తీయాలి తప్ప మళ్ళీ మీరే ఉంటే ఖచ్చితంగా మళ్ళీ దీన్ని కూడా అదే విధంగా మీరు అంతా కూడా అవినీతిమయంగా చేస్తారని చెప్పేసి ఖచ్చితంగా మీరు దోచుకోవడం ఇంక ఇదే ఈ ఆలోచనలో ఉన్నారు కూటమి ప్రభుత్వం. మరి అవన్నీ కూడా విడనాడాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని మరి లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని ఈ మిగిలిన ఈ 2.5 సంవత్సరాలైనా పారదర్శకతతో గౌరవంగా మీరు చూడాలని కక్ష కట్టి మీరు రాజకీయాలు చేస్తే రేపు పొద్దున్న అయ్యే కక్షలో ఖచ్చితంగా మరి వెనకాల వచ్చినోడు కూడా అదే చేస్తూ ఉంటాడు. మరి ఇత్తనం ఓటునైతే మరి కాయ ఒకటి రాదు కనుక చెట్టు ఒకటి రాదు కనుక మీరు చేసేదాన్ని బట్టే రేపు రాబోయే రోజుల్లో ప్రజలు బాధపడకూడదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ సమానమే. ప్రతి ఒక్కరికి వీళ్ళ గ్రామాల్లోకి వెళ్ళేటప్పటికి కార్యకర్త తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం అయితే ఇవ్వండి, వైఎస్ఆర్సీపీ అయితే ఆపేయండి. ఏం తప్పు చేశారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పుట్టడం తప్ప అంటే ఓటు వేసినోడికే పని చేస్తావు నువ్వు. మరి ఒక ముఖ్యమంత్రిగా అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఈ ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా చేయకపోయినా ప్రతి ఒక్కరికి గెలిచే వరకు తప్ప గెలిచిన తర్వాత నువ్వు అందరికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా వాలంటీర్ల ద్వారా ప్రతి ఒక్కరికి కూడా కనీసం చిన్న కాగితం ఒక సర్టిఫికేట్ కావాలంటే ఆ సంతకం పెట్టుకెళ్ళి ఆ సర్టిఫికేట్ పట్టుకొచ్చి ఇచ్చేవారు. ఎలా ఓ సర్టిఫికేట్ కావాలంటే ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరిగి కుక్కలాగా తిరగాల్సి వస్తుంది. ఒక సర్టిఫికేట్ కావాలంటే 2,000, 3,000, 4,000, 5,000 మీ కార్యకర్తల ద్వారా అక్కడ ఉన్న వీఆర్ఓలు కానివ్వండి, అక్కడ ఉన్న ఆర్ఐలు కానివ్వండి, అక్కడ ఉన్న ఎంఆర్ఓలు కానివ్వండి దోచుకున్నారు. ఆ రోజునే బ్రహ్మాండంగా ప్రతి ఒక్కటే కూడా ఇంటికి వచ్చేది, ప్రతి ఒక్కటి కూడా వాలంటీర్ల ద్వారా వచ్చేది. ఇవాళ ఏముంది చెప్పండి? ఇలా రేషన్ కానివ్వండి, రేషన్ ఇంటింటికి వచ్చేది. ఇప్పుడేమొస్తుంది? ఆ టైంకి ఇస్తున్నారు, లేకపోతే లేదు. మిగిలింది మొత్తం బ్లాక్ మార్కెట్లో రైస్ అంతా డేలర్లు అమ్ముకుంటున్నారు. ఇదే కదా మీ పరిపాలన, సూపర్ 6 మోసపూరిత పరిపాలన. ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం గతంలో చూడలేదు, ఎప్పుడు చూడం. అవినీతి ప్రతి చోట కూడా మీ దగ్గర అవినీతి జరుగుతుందనేది ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. ఇప్పుడు నేననే మాట కాదు ఇది, ప్రతి ఒక్క మీ కార్యకర్తల్లోనూ కూడా వీళ్ళ పూర్తిగా నిరుత్సాహంతో ఉన్నారు. తెలుగుదేశం కార్యకర్తలు జనసేన ఎలాగా నిరుత్సాహంతో ఉన్నారు, వాళ్ళకి ఎలాగా ఇంకా అయోమయం ఆగన్య గోపురంగా ఏమంటారని అయోమయులు ఉన్నారంటే కరెక్ట్. అది అయోమయులు ఏం చేయాలో తేలిన పరిస్థితుల్లో ఇవాళ జనసేన కార్యకర్తలు ఉన్నారు. అలాగే మీ కార్యకర్తలను కూడా ఏదో నియోజకవర్గంలో ఒకళ్ళిద్దరు తప్ప మరి పూర్తి స్థాయిలో ఇలా అవినీతి జరుగుతూ ఉంది. ఈ ముమ్మడారు నియోజకవర్గం వచ్చేటప్పటికి మరి వాళ్ళ తమ్ముడు పృథ్వీరాజు గారు మొత్తం అంతా కూడా ప్రతిదీ కూడా మొత్తం 1,000 రూపాయలు కానీ మొత్తం 500 కానీ కూడా ప్రతి దాంట్లోనూ కూడా అవినీతిమయంగా మొత్తం ముమ్మడారు నియోజకవర్గం మార్చేశారు. అలాగే జోదాలు, ఓ పక్కన కోడిపందాలు, ఇంకా వాళ్ళకి ఇక డబ్బు సంపాదన తప్ప ప్రజలకి ఏదో చేద్దాము, ప్రజలకి ఏదో మంచి చేద్దామనే ఆలోచన ఈ కూటమి ప్రభుత్వానికి లేదని చెప్పేసి ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను సార్.